ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభువైన యేసు నామంలో శుభములు పలుకుతూ పునరుద్ధాన అనుభవాల్లో మనం ఎదుర్కొంటున్న దినాల్లో మరి ఆయన యొక్క ఆ, శక్తిని, పునరుద్ధాన బలాన్ని, ఆయన పునరుద్ధానం ద్వారా మనకిచ్చే ఆశీర్వాదాలను అన్నిటి కూడా ధ్యానించుకోవాలని ఆ తలంపులనే ఈరోజు కూడా నేను రెండో రోజుగా పునరుద్ధానం గురించి చెప్పాలని కోరుకుంటానండి. ఇదంతటికీ మన పునరుద్ధాన శక్తిని ఎరగడానికి మనం ప్రార్థనాపూర్వకంగా ఎదుర్కోవాలి కనుక ప్రార్థన అనే అంశం గురించి నా దగ్గర సేకరించిన అనుభవాలన్నీ ఉండబట్టి వాటిని పదే పదే చెప్పుకోవాలని ఆశిస్తున్నానండి. ప్రార్థన ఎంత శక్తి గలదో, ఎంత అవసరమైందో మనం గ్రహించగలము. ప్రార్థన ఒక ఆత్మీయ అభిలాష, ఆత్మీయ వ్యాయామశాల. ప్రార్థన ఆచార సంబంధమైన అలవాటు కాదు, కానీ ఆపదలో ఉపయోగపడే భీమా లాంటిది, లాటరీ వంటిది. మరి డబ్బు, ఆస్తి, పరపతి ప్రజలను ఆత్మలో పైకెత్తవు, కానీ దేవుని విశ్వాసులు సంఘాల్లో చేసే ప్రార్థన గొప్ప విలువ కలది. వ్యక్తిగతంగా చూపగలిగిన క్రీస్తు ప్రేమ ఇతరులను మేల్కొల్పగలిగినటువంటి ప్రార్థనలో పొందు జీవజల ఊటలను మరి జనింపు చేస్తాయి. మరి నేటి మందిర ఆవరణాలు సొగసుగా కనిపించవచ్చు, వాటిలో అగ్ని కావాలి. పరిశుద్ధాత్మ అగ్ని హృదయాలను దైవశక్తితో మండించాలి, ఎడతెక్క ప్రార్థించాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకనగా అసాధారణమైన అనుభవాలు పొందుకోవాలంటే ప్రార్థనా భారాన్ని ప్రార్థించడంతోనే ఇస్తాడు. ప్రార్థనా శక్తి ఇస్తుందని సైతానికి తెలుసు కనుక మరి ఆ అనుభవంలో మన జీవితాలే ప్రభునకు వేదిక కావాలి. ప్రార్థనానుభవాలు అనేది ప్రార్థన మీద రాసిన మంచి 100 వ్యాసాల కంటే అతీతమైంది. ప్రార్థించే విశ్వాసి ప్రతి చోట సాక్షిగా ఉండగలడు, అందరికీ ఆశీర్వాదక సాధనంగా ఉండగలదు. ప్రార్థనాపరునికి మరి జ్ఞాపక శక్తి, తెలివి, మరి దృఢ సంకల్పము, అభిలాష, ఆనందము దాగి ఉంటాయి. సాక్ష్యము చెప్పు అవకాశం దేవుడే ఇస్తాడు. అతని ప్రార్థన ఇతరుల జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. తలాంతుల ప్రదర్శనశాలగా తెలుపుతారు. ప్రార్థన ద్వారా లభించే ఆత్మాభిషేకం నేర్చుకుంటే వచ్చేది కాదు. అది దాన్ని రహస్యంగా మోకాళ్ళపై దేవుని సన్నిధిలో మనం సంపాదించుకోగలము. ఆయనతో సంపాదించడం ద్వారానే మనం పొందుకుంటాం. దేవుని ఎదుట మోకాళ్ళని ప్రార్థించి దేవునికి మాత్రమే పడే విశ్వాసిగా ఉండాలి. ఆ ధైర్యంగానే ఉంటాడు. దేవుని చేతిలో పరిశుద్ధ పరిచారకునిగా బలమైన ఆయుధమైన శక్తి ప్రార్థనయే. దైవ సన్నిధి ఉంటుంది కనుక దేవుడు అవసరమును బట్టి తగిన సమయాల్లో వాడుకొనగా దేవుని మహిమపరిచే సాధనంగా ఉంటాడు. ఇట్టి ప్రార్థనా యోధుడు వేదికపు నిలిచినప్పుడు ఆత్మాభిషేకం ఉంటుంది. సభ్యులలో హృదయ స్పందన సంచలనం తప్పకుండా గమనించగలము. మరి సామర్థ్యం గల వారిని దేవుడు వెతకడు, కానీ అతి సామాన్యుల కొరకు ఆయన బండ సందుల్లో నిలిచి విజ్ఞాపన చేయి ప్రార్థనాత్మకల వారిని ఎన్నుకుంటాడు. ఏలియా ప్రార్థించాడు, అతని జీవితం అంతా మరి అతన్ని ప్రార్థించాను అని తెలపవచ్చు. మన జీవితాల్లో కూడా మరి దాటలేని ఎన్నో మరి నదులు ఉంటాయి, మరి తొలగించని సొరంగాలు మరి గల పర్వతాలు ఉంటాయి. సామాన్యంగా ప్రార్థించే విశ్వాసి అసాధ్యాలు సుసాధ్యం చేసుకుంటాడు. మరి పాప కల్మషాన్ని రూపమపుటకు కన్నీటి ప్రార్థన, అభిషేకించబడిన శక్తితో నిండిన బోధల ఫలితంగా బలమైన నదీ ప్రవాహాలను ఉపయోగించి కల్మషము లేని మరి మరి పరిశుద్ధత పడే వరకు కూడా మరి ప్రవహింప చేయాలి మన ఆత్మీయమైనటువంటి ప్రార్థనానుభవాల్ని. విలాప వాక్యాలు 2:18 నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనేమో, విరామము కలుగనీయకము అని చెప్పారు కదా. ప్రార్థనాత్మ కలిగిన ఆత్మ తీవ్రత గలవారు నరకంలోనికి పోవారిని పరలోకాన్ని చేర్చుటకు అగ్ని నుండి లాగి రక్షించగల సమర్థులుగా ఉంటారు. హృదయాలను మరి ఆత్మీయ జ్వాలను రగిలించి ప్రసంగికులు అటువంటి ప్రసంగాలే కావాలి. ఈ దినాల్లో లేవాలి, అయ్యో అని విలిపించే ప్రార్థనాపారంగా వహించే వారిని కనిపెడుతున్నాడు. మోకాళ్ళ జీవితంలో ప్రార్థనే విశ్వాస విస్ఫోటం శక్తితో గొప్ప కార్యాలు తలపెట్టి సాధించగలరు. మోషే చేతిలో కర్రను నిలుపుటకు అహరోను హూరులు కర్ర పట్టుకోలేదు, కానీ సలహా ఇవ్వలేదు, కానీ మౌనంగా కొండపైకి తోడుగా వెళ్ళి ప్రార్థనతో అలసిన చేతులను బలపరచుటకు నిటారుగా నిలిచి కర్రను మరి కాపాడుకుంటకు భౌతికంగా చేతులు ఇద్దరు సపోర్ట్ ఇచ్చారు. ప్రార్థించేవారు అహరోను హూరులాగా ఉండాలి. అట్టి వారినే దేవుడు ఇష్టపడుతున్నాడు. తర్వాత స్పిరిచువల్గా మైండెడ్గా ఉండాలి.
ఆధ్యాత్మిక తలుపులు గలవారై ఉండాలి. హృదయ స్థితి యథార్థత కలిగి చురుకుగా దేవుని సేవలో సహకరించే వారిగా ఉండాలి. దేవుని చిత్తానికి లోబడి వినయం కలిగి దేవుని ప్రేమించే వారిని ప్రేమించాలి. పరిస్థితులు అధిగమించి ప్రతి సమయంలో సహాయపడటకు పరిస్థితులలో అన్నిట్లో కూడా నిలవాలి. ఇట్టి అనుభవం మనకు కావాలి. మరి ఈ అనుభవం పునరుద్ధానంలో క్రీస్తు చూపించే శక్తితో ఉంటుంది. ఆశీర్వాదాలు తెలుసుకోవడంలో కూడా మనకు జ్ఞానం కలుగుతుంది. పునరుద్ధాన శక్తితో దాచిన మేలు చూస్తే నిరీక్షణ వస్తుంది. ఆశ్చర్యకరమైన ఆశీర్వాదాలు మరికొన్ని ఈ రోజు కూడా చూద్దాం. 1 కొరింథీ 15:55 ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ. మరణము నుండి విజయం ఇచ్చాడు మనకి. అది మొదటి ఆశీర్వాదం. అది మరణం నుండి విజయం ఇచ్చాడు. పునరుద్ధాన శక్తితో పాలువారం కాగలము. నిత్యత్వంలో శాశ్వతంగా జీవించగలము. 1 దశలోని పత్రికలో 4:14 క్రీస్తును మృతుల నుండి లేచాడని నమ్మితే ఆయనతో కూడా మనం లేస్తామని నమ్ముతాం. ఆయన వెంట పెట్టుకొని లేస్తాం. ఆయన మహిమ శరీరంతో మనం క్రీస్తు జీవించగలమని నమ్మాలి. అదే పునరుద్ధానంలో మనం పొందుకునే అనుభవం. రోమా 4:45 ఆయన మన అపరాధం నిమిత్తము అప్పగింపబడి ఆయన లేపబడెను. ఆయన అందుకంటే నీతి మంతులుగా మనల్ని తీరుస్తున్నాడండి. ఆయన మరి మరొక అనుభవం, నీతి మంతులుగా తీర్చుటకు ఆయన పునరుద్ధారణ అయ్యాడు. క్రీస్తుని అంగీకరించి పునరుద్ధానం నమ్మినప్పుడు మనం నీతి మంతులుగా తీర్చబడతాం. విజయం ఇస్తాడు. మరి తర్వాత పునరుద్ధానం యొక్క బలాన్ని మనం తెలుసుకోవడానికి మన నీతిమంతులుగా కూడా మనం తీరుస్తాడు. తర్వాత జీవంతో 1 పేతురు 1:4 జీవంతో కూడిన నిరీక్షణ ఇచ్చి జీవిస్తాం. నిర్మలమైంది, అక్షయమైంది, వాడబారని యొక్క నిరీక్షణ మనకి ఇస్తాడు. ఆ నిరీక్షణతో జీవము కలితగా నమ్మాలి మనం. ఆయన విశేష కనికరం చొప్పున నూతన జన్మవిస్తాడు. ఆ నిర్మలమైన ఆనందం మనలో శాశ్వతంగా ఆశీర్వాదంగా మిగిలిపోతుందండి. నీతిమంతులుగా తీరిస్తే కాకుండా జీవంతో కూడా నిరీక్షణ మనకి ఇస్తాడనే పాయింట్ గుర్తుపెట్టుకుందాం. మరొకటి ఎఫ్ఎస్సి 1:19 జ్ఞానమును విజయ సాంకేతంగా జీవించగలము. వారి అద్భుత పునరుద్ధాన శక్తి ఇస్తాడు. కొన్నిసార్లు నిరాశతో, నిరుత్సాహంతో మనం దిగులు పడవచ్చు, దుఃఖం ఎదుర్కోవచ్చు. ఆ మహిమా స్వరూపేగు ఆయన మనం తెలుసుకుంటకు జ్ఞానం మనకిస్తాడు. ఆ జ్ఞానంతో, వివేకంతో మన ప్రత్యక్షత గల మనసు మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థనయందు విజ్ఞాపం చేస్తున్నాడు. అందుకే విజయ సాంకేతంతో జీవిస్తున్నాం. దేవుని శక్తిపై పూర్తిగా ఆధారపడగలము. మనుషుల క్రియలకు దూరంగా జీవించగలము. మరి ధైర్యంగా దేవునితో జీవించే విక్టోరియస్ లివింగ్ అనే అనుభవాలు మనకి పునరుద్ధాన శక్తితో పొందుకుంటాం. అదొక ఆశీర్వాదము. రోమా 6:4 మనము మరణము ద్వారా పాతి పెట్టబడి లేపబడగలము. మరి ఎలోకాల సంబంధము బాప్టిజం ద్వారా పాతి పెట్టబడి అనుభవం, మళ్ళీ తిరిగి లేవగలిగిన అనుభవం క్రీస్తు కూడా పొందగలము. మనము మరి కొన్నిసార్లు బుద్ధిహీనంగానే మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవునిలో వెనుకలు గమనించుకోవాలి. ఆయన ముద్రింపబడిన ఆధిక్యత గలవారంగా ఉంటాం కాబట్టి ఆయన అడుగు జాడల్లోనే జీవించడానికి ఆశపడుతూ ఉండాలి. ఇక జీవించింది నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తాడని పౌలుతో మనం చెప్పగలిగిన వారంగా ఉండాలి. తర్వాత పాయింట్ అపోస్తలులు 1:11 మరి గల్లయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు తిరిగి చూస్తున్నారు? మరి మీరు పరలోకంలో చేర్చుకున్నబడిన ఎలా వెళ్ళిపోయాడో తిరిగి అక్కడే అలాగే తిరిగి వస్తాడు. పునరుద్ధానం ద్వారా ఆయన స్పష్టంగా తెలియజేశాడు. పునరుద్ధానం లేదు 40 రోజులు భూమి మీద ఉన్నాడు. ఆయన ఆరోహణం కనులారా చూస్తే తిరిగి అదే రీతిగా వస్తాడని మనం నమ్ముకోవాలి. ఈ రకంగా ఈ పాయింట్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకొని మనం నమ్మిన ఎడల దేవుడు తిరిగి వస్తాడు. మన కర్తవ్యము మనకు తెలుసుకొని పవిత్ర జీవితం జీవిస్తూ మరి దిగులు చెందకుండా ఆయన వైపు చూస్తూ జీవించడానికి ఇష్టపడాలి. పునరుద్ధానం ద్వారా మనకి వచ్చేటువంటి ఆశీర్వాదాలు మరికొన్ని ఉన్నాయి. లూకా 24:5 మీరు సజీవుడైన క్రీస్తుని మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు అని ఇక్కడ లేడు అని చెప్పారు. క్రీస్తు మరణాన్ని, సమాధిని జయించాడు. మరణం గెలిచిన ఈస్టర్ రోజు ఆదివారం వేకువజామున స్త్రీలు సమాధి రాయి దొర్లించబట్టు చూశారు. స్వయంగా ఆయన మరి చేప కడుపులో 3 రోజులు యోనా ఎలా ఉన్నాడు అలాగే మనిషి కుమారుడు ఉంటాడని ఆయన స్వయంగా చెప్పాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచాడు. సమాధిపై ఆ మాట రాయబడి ఉంది. ఆయనకు గొప్ప మరి వారి సమాధులు నేటికి కూడా మరి అన్ని మరి తెరవని సమాధులుగా లేవు, కానీ అన్నీ కూడా మూసివేయబడిన సమాధులుగా ఉంటే క్రీస్తు సమాధి మాత్రమే తెరవబడినటువంటి ఔన్నత్యం కలిగి అనేకులకు ఇప్పటికీ కూడా మరి చూపులకు ఎంతో ఆశ్రయం కలిగించే రీతిగా మరి యాత్రికులతో నిండిపోయి ఉంటుందండి.
మరి ఎక్కడ ఖాళీ లేకుండా మరి ప్రజలు ఉంటారు. క్రీస్తు మన మరి ఈస్టర్ గొప్ప పండుగ ఇది. ప్రపంచం అంతా కూడా ఈ పండుగ చేసుకుంటూ ఉంటారు. జర్మన్ పదం అంటే ఇది. వసంత ఋతువు అని కూడా అర్థమట. కోడిగుడ్డుపై రంగులన్నీ వేసుకొని అది ఇతరులకు పంచుకుంటూ సరదా పడతారంట. ఎందుకు గుడ్డుతో ఈస్టర్‌ని పోలుస్తారంటే, లిల్లీతో ఎందుకు పోలుస్తారంటే, అది ఈ కాలంలోనే లిల్లీ పువ్వులొస్తాయండి. తెల్లని పువ్వులు ఆయన పునరుత్థాన శక్తిని చూపించేదిగా ఉంటది కాబట్టి, లిల్లీ ఫ్లవర్స్ గ్రీటింగ్స్‌లో పెడతారు. గుడ్డు ఎందుకంటే, కోడి పొదిగినప్పుడు గుడ్డులో లోనుంచి జీవం వచ్చి ఆ పిల్ల కు ప కోడిపిల్ల అది పొడుచుకుంటూ అది షెల్ పగలగొట్టుకొని బయటకొచ్చినట్టుగానే క్రీస్తు సమాధి నుంచి బయటకొచ్చిన గుర్తుగా ఆ గుడ్లు చూపిస్తారండి. అది ప్రత్యేకత. రాయి దొర్లించబడటం అది దేవుని శక్తే కదా! యూదులు ఈ నెల నీసా నెలలో పస్కా పండుగ తర్వాత వచ్చేది ఈస్టర్ పండుగ అని నిర్ణయిస్తారటండి. అది భూమధ్యరేఖ సూర్యుడు ప్రసరించేసే టైంలో మార్చి 21 తర్వాత వచ్చే ఉత్తరాయణము, దక్షిణాయనము పౌర్ణమి వస్తుందట. ఈసారి మనకి ఏప్రిల్ ఏప్రిల్ నెలలో వచ్చింది కదండీ! ఈ రకంగా ఈస్టర్ మనకి రేపటి దినాన మరి ఎదుర్కొంటున్నాం కాబట్టి ఈ ఈ ఈ అనుభవం ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవడం మనకి ఒక గొప్ప ఆధిక్యత. మరణించిన రోజు ఈస్టర్ రోజు అనుకోవచ్చు. సిలువలో 7 మాటలున్నాయి కదా! మరి ఆ రకంగా ఈస్టర్‌లో కూడా 7 వార్తలున్నాయట. 7 7 మాటలు 7 సందేశాలేనండి. కానీ క్లుప్తంగా చెప్పుకుంటే అది ఈస్టర్‌లో 7 మాటలు, ఒకటి శుభవార్త, ఒకటి అభయవాక్కు. మరి శుభవార్త ఎందుకంటే మీకు మీకు శుభవర్తమానం అని చెప్తారు కదా! అభయవాక్కు అంటే భయపడకండి చెప్తారు కదా! తర్వాత విజయ వాక్కిది, వాగ్దాన వాక్కు, ప్రేమ వాక్కు, రక్షణ వాక్కు, ఆశీర్వాదపు వాక్కు. మరి ఈస్టరు ఈ ప్రవచనంలో మరి ఈ తలుపులన్నీ మనం మనసులో ఉంచుకుంటే ఎంత అద్భుతమైన ఆదరణ మనకు లభిస్తుందో గమనించుకోవచ్చు. మత్తయి 16:21లో ఇదిగో నేను మరణించి తిరిగి లేస్తానని ఎప్పుడో చెప్పారు. పునరుద్ధానం ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు. లూకా 24:13లో ఇక్కడ గ్రామంలో వెళ్ళే గ్రామంలో ఇద్దరు వ్యక్తులతో క్రీస్తు సంభాషణ ద్వారా మనం గొప్ప విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు. ఇద్దరు వ్యక్తులు ఏడుస్తూ బాధపడుతూ క్రీస్తు మరణించాడని ఎంతో దిగులుతో నడుస్తూ ఉంటారు. అప్పుడు ఆయన వెంటనే వాళ్ళతో పాటు కలిసి మాట్లాడుతూ తిరుగుతూ ఎన్నో సత్యాలు బోధిస్తాడు. అప్పుడు వాళ్ళ హృదయాలు మండుతాయి. అయితే నీతో తిరిగి తోడుగా నడుచుటకు ప్రభు మనతో ఉంటాడని, తోడుగా ఉంటాడని చెప్పాడు. ఆయన సదాకాలం మనతో ఇమ్మానుయేలుగా ఉంటాడు కదా! లూకా 24:13లో మరి పునరుత్థాన దినాన్న మరి నిజంగానే ఆయన గ్రామం వస్తువులతో వారితో కలిసి వారిద్దరూ సంభాషిస్తూ ఉంటే వారికి మాట కలిపాడు. క్రీస్తు మరణం గురించి దిగులుతో ఉన్నారు, నలిగిపోయి ఉన్నారు, సంభాషిస్తూ దుఃఖాక్రాంతులై ఉన్నారు. అప్పుడు దగ్గరికి వచ్చి వాళ్ళతో కూడా నడిచి వెళ్ళాడు. ఈ లోకంలో తోడుగా ఉండేవారంతా తాత్కాలికంగా ఉంటారు కానీ ప్రభు తోడు ఎంతో విలువైందండి, శాశ్వతమైంది. తల్లిదండ్రులు బిడ్డలకు తోడుగా తాత్కాలికంగానే ఉంటారు. ఆదాము హవ్వ కూడా తాత్కాలికమే. శాశ్వతంగా తోడుండేది ప్రభువే, సదాకాలం ఉండే దేవుడని నమ్ముకోవాలి. మరి అందుకనే యోషే అన్నాడు కదా, ప్రభువా కానాన్ని వెళ్ళాలంటే నీ సన్నిధి మాతో ఉంటేనే కదులుతాను అని మొండికేసుకొని సన్నిధి కోరుకున్నాడు. సరే అని చెప్పి ఆయన సన్నిధి ఇచ్చాడు. వాళ్ళు సాగిపోతూ జరుగుతుంది. అయితే ఈ అనుభవంలో మరి ద్వితీయోపదేశకాండము 31:8లో నీ ముందర నడిచి యెహోవా నీకు తోడుగా ఉంటాడు. మనకు ఆయన ముందు గొర్రెలు కాపరి కూడా ముందు నడుస్తాడు. అలాగే దేవుడు కూడా మనకు ముందు నడుస్తాడు. యెహోవా తోడుగా ఉంటాడు. తోడుగా ఎందుకంటే ముందు వెళితే అక్కడ మనకు ఏ వెనక వచ్చే వాళ్ళకి ఆటంగా లేకుండా సరిచేస్తాడు. ఎవరు దాడి చేస్తారో గమనించుకుని కాపుదలుగా ఉంటాడు. ధైర్యం ఇస్తుంది. సైనికులకు కూడా విజయ జెండా ముందు పాట పాడుకుంటూ పోతూ ఉంటే, పరిగెత్తుంటే మిగిలిన వాళ్ళందరూ ఉత్సాహ శక్తులతో స్ఫూర్తిని పొంది వాళ్ళు వెంటబడతారట. అదే రకంగా ప్రభు కూడా మన ముందు నడుస్తాడు. దీనివల్ల ధైర్యం వస్తుంది. తర్వాత లూకా 24:17లో ఆయన మీరు నడుచుచు వారితో దుఃఖముఖులైన వారికి మరి ఆదరించడానికే వస్తాడు. మనకు ముందు ధైర్యం ఇవ్వడానికి వస్తాడు, తర్వాత ఆదరించడానికి వస్తాడు. ఆయన ఒక చక్కటి మాట ఉంది. 1 కొరింథీ 15:14లో క్రీస్తు లేవబడి ఉండని ఎడల మీ ప్రయాసం వ్యర్థమే, విశ్వాసము
మరి వ్యర్థమైపోద్ది అనమాట. ఆయన నమ్ముకొని ఉండాలి. ఆయన విశ్వాసమే మనం పురుకొల్పి ముచ్చించాడని యేసుని నమ్మటానికి అది మనకి ఎప్పుడు కూడా సదా తోడుగా ఉంటుంది. అది చనిపోయి తిరిగి లేచాడని మృత్యుంజయుడయ్యాడని మనం సదా మనసులో గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు సేవను చనిపోయిన వారిలో బ్రతికించాడు చాలా కాలం చాలా మందిని. ఆయన ఈస్టర్ మనకు పూర్తిగా దుఃఖం తీసివేసే మంచి పండుగ. లేదు మరైతే ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు, నిన్న కూడా అదే మాట చెప్పుకుందాం. మన మనల్ని కూడా దుఃఖముఖులై ఉంటే ఎందుకు ఏడుస్తున్నావు, నీ కారణం ఏంటి అని మన ఆదరించే దేవుడు మనకున్నాడు. మరి కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు, శ్రమలు, రోగాలు, మరి చింతలు, భయాక్రాంతులు చేస్తూనే ఉంటాయి. సమస్యలతో ఆయన అభయమించే దేవుడు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగే దేవుడు. మరి ఆ రకంగా మనం తోడుగా ఉంటాడు, ఆదరిస్తాడు. మరి లేఖనాలను మనం విశ్వసించే వాళ్ళగా ఉండటానికే, అభయం ఇవ్వడానికే దేవుడు లేస్తాడు. ఆయన ఒక చక్కటి మాట అంటాడు 24:5లో, అవివేకులారా ప్రవచనాలు నమ్మని మందమతులారా అని గద్దించాడు. లోక 24లో సజీవుడైన వారిని ఎందుకు మృతులు వెతుకుతున్నారని కూడా ప్రశ్నించాడు. కాబట్టి మనం సజీవుడని నమ్ముకుని ఆయన మీద ఆధారపడటం నేర్చుకుందారు. మరి వాక్యము చదివి వాటి లోతుల్ని తెలుసుకోవాలి, అనుభవంలోనికి రావాలి. ప్రపంచం క్లిష్ట పరిస్థితుల్లోనే ఉంది ఈ దినాల్లో. రాకడ సూచనలని ముమ్మరంగా నెరవేరే స్థితిలో ఉన్నాం. వాక్యమును దిక్సూచిలాడితే మనకి ప్రకటన 15:15లో కడవరి తెగుళ్ళు చేతపట్టుకుని 7 దూతలు ఉన్నారు అక్కడ. అవన్నీ మనకు రాబో దినాలు జరగనే ఉంది. లూకా 21:10లో జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేస్తుంది. ఇవన్నీ రాకడ సూచనలు. మరి యేసు మరి గృహంలో నివసించడానికి లేవబడ్డారు. ఎమ్మాయి మనకి ఎందుకు ప్రభు మనకు వృద్ధాశక్తిని ఇచ్చాడంటే, ఎమ్మాయిలో ప్రయాణం చేసిన ఇద్దరి వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఇంటికి తీసుకెళ్ళినప్పుడు వాక్యం రుచి అనుభవించారు. ఆదరణ లభిస్తుంది, ఉత్సాహం లభిస్తుంది. గృహాలలో మరి చక్కగా ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఎంత ఆనందపడిపోయాడు కదా. వీళ్ళ అమ్మాయి గ్రామస్తులు కూడా బలవంత పెట్టి ఇంటికి తీసుకెళ్లారు. ప్రభు ఇంట్లో ఉంటే ఎంత ఆనందం, ఎంత సంతోషం, రక్షణ వచ్చింది. మరి మరియు మార్తలు ఇంట్లో ఉన్నప్పుడు ఎంతో వాళ్ళు ఆనందించారు. జక్కయ్య ఎంతో ఆదరణ పొందాడు. ఇక్కడ అమ్మాయి గ్రామం వాళ్ళు కూడా ఎంతో ఆనంద పొందారు. నిజంగా మన ఇళ్లలో ప్రభు ఉంచుకోవాలి మనం. యోబు 19:25లో నా విమోచకుడు సజీవుడు, 1500 క్రితం రాయబడిన మాటది. భూమి మీద మరి ఆయన సంపూర్ణ విమోచన ఇచ్చే దేవుడు. ప్రభు మనకిచ్చే లాభాల్లో విమోచన కూడా ఒకటి. మరి యోహాను 14:1లో హృదయాలు కలవరపడనీయద్దు, మీరు నాతో ఉంటే స్థలం సిద్ధపరుస్తాను కూడా చెప్పాడు. మరి రోమా 10:11లో ఆయన నోటితో ఒప్పుకోవాలి, మృతుల్లోడు నేర్చాని సర్వం ఒప్పుకుని అప్పుడు పరలోకంలో చేర్చబడతాం. మరి యుగ యుగములకు నేను సజీవుడు అని చెప్పుకున్నాడు. ఆల్ఫా ఒమేగా నేనే అన్నాడు. ఆయన మృతిని గెలిచిన దేవుడు. పరలోకాన్ని పరలోకంలో మరి స్థానం మనం సిద్ధపరిచాడు. కలిసి జీవించడానికి సిద్ధపరుస్తున్నాడు మనల్ని. రక్షణ మనకి అనుభవాల్లో మరి శాంతితో సాగిపోవడానికి మనం మానసికంగా సిద్ధపడాలి. మరి పునరుద్ధాన ఆశీర్వాదాల్లో ఆయన మనకి ఒకటి తోడుగా ఉంటాడు, రెండవది ఆదరిస్తాడు, తర్వాత లేఖనాలు గ్రహించే శక్తిని ఇస్తాడు, మన గృహాల్లో నివసించడానికి ఇష్టపడతాడు, మరి మరి మన విమోచకుడుగా ఉంటాడు, తర్వాత పరలోకంలో స్థలం సిద్ధపరిచేవాడుగా ఉంటాడు. మరి పరలోకంలో నివసించడానికి మనల్ని సదా తోడుగా ఉండి కలవరపడనీయకుండా మరి మనల్ని మృతిని గెలిచిన పరలోకం తీసుకువెళ్ళటానికి ఆయన సంసిద్ధుడై యుగ యుగంలో నేను దేవుణ్ణి ఉన్నానని ఆయన మనం చెప్పుకొని మనకు వస్తున్నాడు. ఈ పునరుద్ధానం అంటే ఏంటి, రుజువులేంటి, మరి అదేంటి ఇచ్చింది మనకి అని మళ్ళీ ఇంకా కొంచెం నేర్చుకోవాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయి. మరి ఎలీషా మరి సమాధిలో ఆ సైనికుడు పొరపాటుగా పడి తను సజీవుడైపోతాడు కదా. అదే రీతిగా శివనేమరాలు కొడుకుని బాగు చేస్తాడు ఎలీషా ప్రవక్త. మరి లాజర్ని క్రీస్తు బ్రతికిస్తాడు, యాయిర్ కుమార్తెను క్రీస్తు బ్రతికిస్తాడు, నాయనకు విధవరాలు యొక్క కొడుకును బతికిస్తాడు. వీళ్ళందరూ చనిపోయి ఉండగా బతికిస్తే వాళ్ళు మళ్ళా చనిపోతారు. అంతేగాని క్రీస్తు అలా కాదు. వాళ్ళు తిరిగి లేచి జీవిత నిరంతరము మరి అనంతంగా బ్రతికే ఉంటాడు. అప్పుడే దానికే పునరుద్ధానం అంటారండి. క్రీస్తు ఒక్కడికి అది ఆయన ప్రథమ ఫలంగా ఉన్నాడు. మనం కూడా మరి ప్రభువులో ఉంటే మనం లేచి సదాకాలం ఆయనతో ఉండి ఇంకా మనకు మరణం లేదు. ఇక ఆయనతో పాటు మొదటి ప్రథమ ఫలం ఆయనతో పాటు మనము అటువంటి ధన్యతలో చేరిపోతాం. కాబట్టి మనం నిరీక్షణతో ప్రభువుని వెంబడించడం నేర్చుకోవాలి. 1 కొరింథీ 15:23లో ప్రతివాడు తన మరి అంటే మరి క్రీస్తు ప్రథమ ఫలంగా ఉండే అనుభవాన్ని ఎప్పుడు గుర్తు పెట్టుకొని ఆయనతో జీవించాలనే ఆశతోనే మనం ఈ లోకంలో బతకాలి. మరి యోహాను 5:28లో ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వస్తుంది మరి సమాధులు మరి
లోని వారందరూ మేల్కొంటారు. పునరుద్ధానము మరి రెండు రకాలుగా ఉంటుందట. జీవ పునరుద్ధానం ఒకటి, తీర్పు పునరుద్ధానము. అదే యోహాను 5:28లో ఉంది. అది మనం గ్రహించుకోవాలి. రెండింటిలో మనం మొదటి పునరుద్ధానంలో పాల్పొందిన వారే ధన్యులు అన్నారు. అది చక్కటి మాట ఉంది. ప్రకటన 26, ప్రకటన 26లో ఈ మొదటి పునరుద్ధానంలో పాలు పొందేవారు ధన్యులు. మనం కూడా ఆ వరుసలో ఉండాలండి. పరిశుద్ధులైన వారు రెండో మరణము అధికారం లేదు ఇక్కడ. జీవ పునరుద్ధానంలో ఉంటాం మనం. క్రీస్తు పునరుద్ధానం చెందుతాం మనం. అటువంటి అనుభవం కోసమే మనం ప్రయాసపడాలి. పుడుతున్నది ఉంటుంది కానీ యుగములు జీవించి ఉన్నా అనే ప్రకటన 1:18 గుర్తుపెట్టుకుందాం. పునరుద్ధానము మరి చాలా విలువైన అనుభవం. మరి 66 పుస్తకాలు, ఈ 4 పుస్తకాలు పునరుద్ధానం గురించి రాశారటండి. యోబు, కీర్తనలు, యెషయా, హోషియా. ఈ పునరుద్ధానం ప్రస్తావించబడింది. కీర్తనలు 16:8లో ఏమంటారంటే, ఆయన కుడిపరుషంగా ఉన్నాడు కాబట్టి కదల్చబడను, ఆత్మను పాతాళంలో ఉంచుడు, కుళ్ళు పట్టనివ్వని చెప్పాడు అక్కడ. కీర్తనలో చక్కగా చెప్పాడు. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో పేతురు మాటల్లో కూడా పరిశుద్ధుని కురిపట్టనివనే మాట వాడటం జరుగుతుంది. ప్రవచనాత్మకమైన మాట. పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల క్రీస్తు గురించి పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచనాలు కూడా జరిగినాయి. ఇవన్నీ కూడా మరి మనకు మేల్కొల్పుటకై దేవుడు మనకి ఇస్తున్నాడు. మత్తయి 13:21లో క్రీస్తు మరణం 3వ దినము లేచిదని చెప్పేశాడు. పేతురు కూడా అది అమ్మో నేను మరణిస్తానని చెప్తే ఆయన అమ్మో అలా అనద్దు ప్రభు అని చెప్తాడు. మరి మత్తయి 17:22లో మనుషులు అప్పగింపబడతాడు, 3 రోజులు లేస్తాడని కూడా చాలాసార్లు చెప్పాడు క్రీస్తు. కానీ వీళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళు మర్చిపోయారు. మత్తయి 20:18లో అక్కడ ప్రధాన యాజకుడు అప్పగిస్తాడు, అక్కడ మరణశిక్ష చేస్తారు, చనిపోతారు, తర్వాత తిరిగి లేస్తాను అని కూడా తను స్వయంగా చెప్పాడు. లేఖనాలు చెప్పినాయి, దావీదు చెప్పాడు, పరిశుద్ధాత్మ చెప్పింది. ఈ రకంగా ఎన్ని సాక్ష్యాలు ఇచ్చినాయి. దూత కూడా సాక్ష్యం చెప్తుంది. ఏ విధంగానంటే 28:2లో కూడా మరి దూత ఇక్కడ లేడు, సమాధి ఖాళీగా ఉన్నదని చెప్పి అక్కడ మగ్లేని మరితో కూడా చెప్తూ ఉంటుంది. మరి లోపల లేడు, ప్రభు లేచిపోయాడని చెప్పారు, మరణంపై విజయం పొందాడని చెప్తారు. మనం ఇక దొర్లించబడ్డ ప్రవచనాత్మకంగా నిజంగా అదే అద్భుతమైనటువంటి అనుభవాన్ని మనం గమనిస్తూ ఉంటాం. మరి అరిమత్తా యోసేపులో కొత్త సమాధి పులాత్ని అడిగాడట, 3 రోజులకే కదా ఆయన మళ్ళీ లేచిపోతాడు, ఖాళీ అయిపోద్ది ఆ సమాధి, నేను సమాధిలో పెడతాను ఆయన్ని అని చెప్పి అడిగాడట. నిజంగా అది ఎంత ఆశ్చర్యకరం కదా. 3 రోజుల కోసం ఆ సమాధి ఇచ్చాడు. అపోస్తలుల 2:32లో యేసు దేవుని లేపాడు, మేమంతా సాక్షులమని వాళ్ళ పేతురు కూడా చెప్పాడు. అందరి బదులు తనే చెప్పాడు, మేమే సాక్షులం యేసు లేచాడని. 1 కొరింథీ 15:15లో ఆయన కేఫాకును 500 మందికి సహోదరులందరికీ ఒకే సమయంలో కనిపించాడు. కాబట్టి ఇవన్నీ కూడా గ్రహిస్తే లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి, ప్రభు సాక్ష్యం ఇచ్చాడు, దూతలు సాక్ష్యం ఇచ్చారు, పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇచ్చారు. మరి 500 మందికి కూడా పురుషులకే కనబడ్డాడు ఈ ప్రభువు లేచాక. మరి యూదా ప్రజలందరూ నమ్మారు. ఆయన అన్ని దొర్లించబడినటువంటి రాయి మనకు కనిపిస్తుంది. మరి యూదా లేకుండా ఉన్నాడు, తోమ కూడా లేకుండా ఉన్నప్పుడు, మేడగదిలో ఉన్నప్పుడు ప్రభు భయపడకని చెప్పి ఆయన కనిపించుకున్నాడు. తర్వాత తోమాకి తర్వాత వారం తర్వాత కనబడి మరి వేలు పెట్టి నన్ను చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు కూడా అన్నారు. కాబట్టి ఆయన మనం మరి అపొస్తలుల 2:42లో ప్రార్థన చేస్తూ ఉన్నారు వాళ్ళు. ప్రార్థన ఎందును వాక్యమును మరి సహవాసం ముందు ఎడతెక్క ఉన్నారని చెప్పుకున్నాం. తర్వాత విశ్వాసంతో ఉండటం. మరి ఏం తెచ్చింది మనకి ఈ పునరుద్ధానం అంటే? నీతిమంతులుగా తీర్చింది, విశ్వాసం తెచ్చింది, తర్వాత నిరీక్షణ తెచ్చింది, ఆత్మ వరాలు తెచ్చింది. అందుకని ఆయన భాషలతో మాట్లాడారు కదా. తర్వాత వారి శిష్యులు అద్భుతాలు చేయగలిగారు, వాళ్ళ నీడ పడితేనే అద్భుతాలు జరిగినాయి. ఈ రకంగా పరిశుద్ధాత్మ బలముతో మనం ఎన్నో కార్యాలు చేయగలము. ఆయన శక్తిని మనం పొందేవాళ్ళంగా ఉండాలి. పిరికివారు అబద్ధికులు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరని ప్రకటన 21లో ఉంది. కాబట్టి మన అవిశ్వాసపు నిద్ర, అవిధేయపు నిద్ర మాని విశ్వాసపు నిద్ర, విధేయపు నిద్రతో మనం ప్రభు వైపు నిరీక్షణతో చూడటానికి ఎల్లప్పుడూ అబద్ధికులం కాక సత్యవంతులుగా జీవిస్తూ మెళుకుగా ఉండి ప్రార్థించాలి, ఎడతెగక ప్రార్థించాలి, శోధనలో పడకుండా ప్రార్థించాలి. మరి ఈ రకంగా ఎడతెగక ఆయన మీద ఆనుకుని బ్రతకడానికి మనం నేర్చుకోవాలి. పునరుద్ధాన శక్తిని ఎరిగే వాళ్ళంగా మనం ఎప్పుడు కూడా ఆ బలాన్ని పొందుకునే వాళ్ళంగా మన జీవితంలో మరి ఆశపడే వాళ్ళంగా ఉండాలి. ఈ రకంగా ప్రభు చిత్తంలో మనం మరి దేవుని యొక్క కృపను పొందిన వారంగా మరి నిత్యత్వంలో
వరకు మనం అవిరామంగా ప్రభు వైపు చూస్తూ సాగిపోవడానికి ఈ అనుభవాలన్నీ, ఈ సందేశాలన్నీ మన హృదయంలో మండించే రీతిగా అది జీవం కలిగినటువంటి వాక్య శక్తిని మనం పొందుకుని ఆత్మీయ పునరుద్ధరణ బలాన్ని పొందుకుని ముందుకు సాగిపోదామండి. అటు కృపా ప్రభు మన అందరికి అనుగ్రహించుగాక. ఆమేన్.